యేసు ప్రభుకి మనం భక్తులమా శిష్యులమా? దీని గురించి 5 విషయాలు మాట్లాడుకున్నాం ఈ రోజు. ఫస్ట్ పాయింట్, భక్తుడు ఎలా ఉంటాడు అనేది మాట్లాడుకున్నాం. భక్తుడి పని ఏంటంటే చర్చికి వచ్చి ప్రార్థన చేసి 4 పాటలు పాడుకొని 1 గంట సేపు వాక్యాన్ని విని మళ్ళీ చివరి ప్రార్థన చేసుకొని బల్ల కార్యక్రమంలో చేసి ప్రేమ విందులో చేసి వెళ్ళిపోవటం భక్తుడు. కానీ శిష్యుడు అలా కాదు. మీకు అర్థం కావడానికి ఇప్పుడు ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి. ఒలింపిక్ గేమ్స్ జరిగేటప్పుడు అక్కడ నేర్చుకుంటానికి కొంతమంది వస్తారు, చూడడానికి కొంతమంది వస్తారు. నేర్చుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఆట ఆడాలి. చూడడానికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? చూడాలి. యేసు ప్రభు దీని గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, భక్తుడు ఎవరు అంటే ప్రేక్షకుడు, శిష్యుడు ఎవడంటే ఆట ఆడేవాడు. ఎందుకని? ఆట ఆడడం నేర్చుకున్నాడు కాబట్టి. ప్రేక్షకుడికి ఏమైనా బహుమతి ఉండిద్దా? డబ్బులు ఖర్చు పెట్టుకొని చూసి వెళ్ళిపోవడం, మళ్ళీ ఇంకో మ్యాచ్ చూడడానికి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలి, రావాలి, కూర్చోవాలి. అదే శిష్యుడు నేర్చుకున్నాడు, గెలిస్తే ప్రైజ్ వస్తుంది. తేడా ఉంది కదా భక్తుడికి శిష్యుడికి. అయితే భక్తుడు ఏం చేస్తాడంటే ప్రేక్షకుడు పాత్ర పోషిస్తాడు, ఊరినే చూసి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. అదే జరిగిద్ది. చాలా మంది క్రైస్తవ్యంలో భక్తులుగానే ఉన్నారు. అయితే యేసు ప్రభు ఏమని చెప్తున్నాడంటే శిష్యులు కండి అంటున్నాడు. భక్తులు వచ్చి వెళ్ళిపోతారు, వాళ్ళు వచ్చి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి ఏం ఉపయోగం లేదు. కానీ శిష్యులు అవ్వండి, శిష్యులు అయిన తర్వాత మీకు బహుమతి ఉంది అని చెప్తున్నాడు. ఇంతకీ ఈ శిష్యుల గురించిన సందర్భం ఎక్కడుందంటే లోకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఎట్లైనను, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఏమని చెప్తున్నాడంటే ఇందులో, ఎవరైనా నాకు శిష్యులు అవ్వాలనుకుంటే వాళ్ళని కాదనుకొని ప్రతిరోజు వాళ్ళ సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని చెప్తున్నాడు. మొట్టమొదటిగా శిష్యుడికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? తన్ను తాను కాదనుకునే ఒక గురువుని వెంబడిస్తాడు. యేసు ప్రభు అదే అన్నాడు, మిమ్మల్ని మీరు కాదనుకోండి, ముందు తర్వాత నన్ను వెంబడించండి. ఈ వెంబడించేటప్పుడు మీ సిలువను మీరే ఎత్తుకోండి, నన్ను వెంబడించండి. ఇంతకీ మనకున్న సిలువ ఏంటి? సిలువ అంటే మరణం అని అందరికి తెలుసు. అయితే ఆయన ఏమంటున్నాడంటే ప్రతిరోజు మీ కష్టతరమైన సందర్భాల్లో పాపం చేయకోకుండా మీరు నన్ను వెంబడించండి అని చెప్తున్నాడు. అదే చెప్తున్నాడు. శిష్యుడు ఏం చేస్తాడు? నేర్చుకుంటాడు. అదే విధంగా భక్తుడు చూసి వెళ్ళిపోతాడు. ఇంతకీ భక్తుడు చూసి వెళ్ళిపోతాడంటే దానికి కొన్ని పోలికలు పోల్చుకుందాం. ఉద్రేకంగా వచ్చి దేవుడికి ప్రార్థన చేసి 4 పాటలు పాడుకొని 1 గంట సేపు వాక్యం విని మళ్ళీ చివరి ప్రార్థన చేసుకొని భోజనం చేసి వెళ్ళిపోతాం. ఇది భక్తి. అయితే శిష్యుడు ఎవరంటే ఇక్కడికి వచ్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేసి ఇక్కడ విన్న విషయాలను నేర్చుకునేవాడు. ఈ మొదట ఉన్న ప్రతిదాన్ని చేసినా చేయకపోయినా గానీ ఈ విన్న వాక్యాన్ని బట్టి బ్రతికేవాడు శిష్యుడు. అంటే దీన్ని చేయాలి. ఎవరైనా నన్ను వెంబడింప గోరిన ఎడల వాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపాలి. ప్రతిరోజు ఎత్తుకోవాలి. ప్రతిరోజు కష్టమే ఉండిద్ది. ఈ రోజు నాకు డబ్బు లేదు అని పాపం చేయడానికి లేదు, ఆవలారా అని 10 రూపాయలు అని కష్టపడి సంపాదించుకోండి. ప్రతిరోజు నా సిలువ ఎత్తుకోండి. ఇప్పుడు దేవుడు చెప్పిన సిలువ ఎత్తుకున్నాం అనుకో, మన సౌకర్యంగా బతకడానికి కొంచెం ఇబ్బంది కలిగిద్ది, కానీ అది మనశ్శాంతినిచ్చిద్ది. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎవరైనా నన్ను వెంబడింపగోరాలంటే, ఎవరైనా నాకు శిష్యులు అవ్వాలనుకుంటే భక్తులుగా ఉండడానికి నేను ఒప్పుకోను. యేసు ప్రభు ఫాలోవర్స్ ని కోరుకోవట్లేదు. ఈ మధ్య క్రైస్తవ ప్రపంచంలో పాస్టర్లు అందరూ ఏం కోరుకుంటున్నారంటే ఫాలోవర్స్ కావాలి అంటే నన్ను వెంబడించాలి అని కోరుకుంటున్నారు. కాదు, యేసుక్రీస్తుకి శిష్యులుగా ఉండాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం దగ్గర నుంచి 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొరక్కగా కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఏంటంట? భూమి మీద పరలోకమందు నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది, మీరు వెళ్ళి సమస్త జనులను నాకు భక్తులుగా చేయండి అని చెప్పలేదు. అక్కడ ఏమని చెప్పాడు? శిష్యులుగా చేయమని చెప్పాడు. యేసుప్రభు భక్తులంటే దేవుడికి ఇష్టం లేదా? భక్తులంటే దేవుడికి ఇష్టం లేదు. భక్తి అంటే 5 నిమిషాలు పొగిడేది. దేవుడు కావాల్సింది ఏంటంటే శిష్యరికం. ఆయన దగ్గరకు వచ్చే ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి, ప్రతి పెద్దకి, ప్రతి యవనస్తులకి ఆయన ఏం చెప్తాడంటే, మీరు నాకు శిష్యులు కండి, భక్తులుగా వద్దు. మీరు నాకు దండాలు దస్కాలు పెట్టినంత మాత్రాన నాకు ఒరిగేది ఏమీ లేదు, మీకు ఒరిగేది ఏమీ లేదు. మీరేం చేయాలంటే నేర్చుకోవాలి, నేర్చుకునే అనుభవంలోకి రావాలి. నేర్చుకునే అనుభవం ఏంటి అంటే ఆయన చెప్పిన మాటలు విని దానికి తగ్గట్టు బ్రతకాలి. ఇక్కడ నుంచి వేదిక మీద నుంచి దేవుని వాక్యం అలా చెప్తుంది అన్నప్పుడు దాని గురించి ఆలోచించాలి. దాని గురించి ఆలోచించేవాడు శిష్యుడు. ఆలోచించుకోకుండా చర్చికి వచ్చాం కదా, నేను చాలా గొప్ప పని చేశాను అని ఎప్పుడైతే భక్తి సాగిస్తామో దానివల్ల మీకేం ఉపయోగం లేదు. దేవుడు కూడా మీకేమీ ఇచ్చేదేమీ లేదు, దాని ద్వారా ఏం ఉపయోగం లేదు. అంతే కదా. ఇప్పుడు వంట చేసుకుంటాం ఇంట్లో, ప్రతి ఇంట్లో వంట జరుగుతూ ఉండిద్ది. ప్రతి మనిషి ఖచ్చితంగా భోజనం చేయాలి. అయితే ఇలా వంట వండుకొని పొయ్యి మీద పెట్టేసుకొని అలా కూర్చుంటే మీ ఆకలి తీరిద్దా? తినాలి కదా. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి చాలా కష్టపడతారు, ఆ గంట పని మానుకుంటారు, లేకపోతే వాళ్ళకున్న ఏమో ఆ గంట ఇంకోటి చేస్తే ఇంకో రూపాయి వచ్చిద్దాము. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి అలా కూర్చొని
వృధా ప్రయాసలకు వెళ్ళిపోమాకండి అని చెప్తున్నాడు. శిష్యులు కండి, ఆ గంటని సద్వినియోగం చేసుకోండి. ఈ గంట విన్న వాక్యాన్ని ఏం చేయాలి? దాని ప్రకారం బ్రతకాలి. బ్రతికినప్పుడు మాత్రమే మీకు లాభం. ఇప్పుడు డాక్టర్ దగ్గర ట్రైనింగ్కి వెళ్ళాం మనం. అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు నేను పేషెంట్ లాగా పక్కన కూర్చుంటానంటే కుదిరిద్దా? ట్రైనింగ్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఆ వ్యక్తి ఏమవుతాడు? లాయర్ అవుతాడు. ఏంటి ఏమవుతాడు? పేషెంట్ అవుతాడా? డాక్టర్ అవుతాడు. డాక్టర్ ట్రైనింగ్కి వెళ్ళిన వ్యక్తి డాక్టర్ అవుతాడు. ఎందుకనంటే ఆ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు నేర్చుకున్నాడు. తను సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు కాబట్టి అక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాడు. ఒక హాస్పిటల్ పెట్టుకొని డాక్టర్గా చలామణి అవుతున్నాడు. తను ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వచ్చి భక్తి కొనసాగిస్తే ఉపయోగం లేదు. శిష్యులు కావాలి. ఆయన శిష్యులు ఎలా ఉంటారని ఆయన చెప్తున్నాడు అంటే, మన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడిస్తారు ప్రతిరోజు. ఇంతకీ దేవుడి వాక్యం ఏం చెప్తుంది? ప్రతిరోజు కష్టతరమైన ఏమైనా చెప్తుందా? ఏం చెప్పట్లా, చాలా సింపుల్ గా చెప్తున్నాను. దేవుడి వాక్యం ఏం చెప్తుంది అంటే, పాపం చెయ్యమాకండి, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇంతకీ ఏంటి ఆ ఆజ్ఞ? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించకపోవడం పాపం. రెండవది, మొట్టమొదటిది నీ దేవుడైన నీ ప్రభువుని ప్రేమించకపోవడం. ఆయన ప్రేమించిన కారణం చేత మరో వ్యక్తిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. మరో వ్యక్తిని ప్రేమించడం అంటే ఏంటి? శరీరపరంగా చెప్పట్లేదు, ఆత్మపరంగా చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఆకలి ఉండిద్ది, ఇంకో వ్యక్తికి ఆకలి ఉండిద్ది. నా ఆకలి కోసం ఆ వ్యక్తి ఆకలి దగ్గర, ఆ వ్యక్తి నోటి దగ్గర దొంగలించకూడదు. ఇప్పుడు ఇది ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. నిన్నెలా తయారు చేశానో నీ పొరుగు వ్యక్తిని కూడా అలాగే తయారు చేశాను. కాబట్టి నువ్వు నీ పొరుగు వ్యక్తికి ఏమాత్రం నష్టాన్ని తీసుకురాకూడదు. వీలైతే ₹1 పోయిందనుకో పర్వాలేదు, నువ్వు ఊరుకోగానే వేరే వ్యక్తికి నష్టాన్ని తేకూడదు. తెస్తే ఆజ్ఞాతిక్రమం జరిగింది. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపానికి చిత్తం మరణం తర్వాత నరకం. ఇప్పుడు ఇంతకీ ఎవరిని కాదన్నాం? మన పొరుగు వ్యక్తిని కాదన్నావా? దేవుణ్ణి కాదన్నాం. దావీదేమంటాడంటే, దేవా నేను ద్రోహం చేశాను. ఎవరికంటే బత్షెబా వాళ్ళ భర్తకు కాదు, అతను చంపి బత్షెబాకో లేకపోతే వాళ్ళ కుటుంబానికో నేను ద్రోహం చేయలేదు. కేవలం నీకే నేను ద్రోహం చేశాను, దేవుడికే ద్రోహం చేశాను. అంటే దావీదు పాపం చేస్తే బత్షెబా భర్తను చంపాడు కాబట్టి బత్షెబా బాధపడింది, వాళ్ళ భర్త చనిపోయాడు కాబట్టి అతను బాధపడుతున్నాడు, వాళ్ళ కుటుంబానికి నష్టం జరిగిందని ఎవరు అనుకోవాలి? దావీదు అనుకోవాలి. కానీ దావీదు ఏం చెప్తున్నాడంటే అక్కడ, దేవా నేను పొరుగు వ్యక్తిని బాధ పెట్టాను, పొరుగు వ్యక్తిని చంపాను, పొరుగు వ్యక్తి కుటుంబాన్ని చీల్చాను, కాబట్టి నేను వాళ్ళకు ద్రోహం చేయలేదు, నీకే ద్రోహం చేశాను. దావీదు తప్పు చేస్తే ఎవరికి ద్రోహం చేశానని చెప్పాడు? దేవుడికి ద్రోహం జరిగింది. యోసేపు తన యజమానుడి ఇంట్లో ఉన్నప్పుడు యోసేపు యజమానుడి భార్య యోసేపు మీద మనసు పడినప్పుడు తన చొక్కా పట్టుకొని అడిగినప్పుడు యోసేపు అంటాడు, ఆ దేవుడికి విరోధంగా పాపం మూట కట్టుకుంటున్నానా ఏంటి? చొక్కా పట్టుకోగానే మనమైతే బలహీనులం కాబట్టి టెంప్టింగ్ అక్కడ. అయితే యోసేపు ఏమన్నాడంటే, ఆ చొక్కా పట్టుకొని ఒక స్త్రీ ఎదురు నుంచొని అడుగుతుండే, అది కూడా ఒక సైన్యాధిపతి భార్య అడుగుతుంటే ఏమన్నా అంటే, ఇంత ఘోరమైన దుష్కార్యాన్ని చేసి నా దేవుడికి విరోధంగా పాపం చేయనా అని ఆ చొక్కా చింపుకొని పారిపోతాడు అక్కడ నుంచి. మనం తప్పు చేస్తే, పాపం చేస్తే ఎవరికి విరోధంగా చేసాం? దేవుడికి విరోధంగా చేసాం. మీరు ఎవరికైనా సరే ఏదైనా ఒక ద్రోహం జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు మీరు ఆ వ్యక్తికి ఏదో చేశారని ఫీల్ అవ్వమాకండి. ముందు మీరు ఎవరికి శత్రు అయ్యారు? దేవుడికి శత్రు అయ్యారు. తర్వాత ఆ వ్యక్తికి శత్రు అయ్యారు. ఒక వ్యక్తిని అన్యాయంగా ఒక నేరం మోపి చేయాలనుకుంటే ముందు ఎవరి మాట కాదన్నట్టు? మనం దేవుడి మాట కాదన్నట్టు. ఇప్పుడు ఇలా జరుగుతుందంటే కారణం ఏంటంటే భక్తులు అయ్యాం మనం. క్రైస్తవులు ఏమయ్యారు? భక్తులు అయ్యారు. యేసు ప్రభువుకు కావాల్సిన భక్తులు కాదు, శిష్యులు కావాలి. ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటుంటే, ఎవరైనా నా దగ్గర శిష్యరికం చేయాలనుకుంటుంటే తన సిలువను ఎత్తుకొని ప్రతిరోజు నన్ను వెంబడించాలి. ప్రతిరోజు మీ జీవితంలో పాపం చేసే సందర్భాలన్నీ ఎదురవుతూ ఉంటాయి. అయితే ఈ పాపాన్ని విడిచిపెట్టే మనసు కలిగి ఈ గంట సేపు మీరన్న వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ మీరు నాకు శిష్యులు కండి, అప్పుడు మీకు బహుమతి ఉండిద్ది. భక్తుడికి శిష్యుడికి తేడా ఏంటి? భక్తుడు ప్రేక్షకుడు, శిష్యుడు గేమ్ చేంజర్, ఆట